వెల్కమ్ టు టుడే న్యూస్. షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలి. పాలమూరు యూనివర్సిటీకి తను మంత్రిగా ఉండి 2013లో 16 కోట్లు తీసుకొచ్చి నేనే ఇప్పుడు ఏ పదవిలో లేకపోయినా తాజాగా మరో 100 కోట్లు కేటాయించాం అంటే పాలమూరు అభివృద్ధికి మా చిత్తశుద్ధి ఏంటో ప్రజలు తెలుసుకోవాలి. గత బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో జాతీయ హోదా ఇవ్వలేదు అని మాట్లాడడం సిగ్గుచేటు. పాలమూరు ప్రాజెక్టు కోసం ఇప్పుడు మాట్లాడేటోళ్ళు ఆనాడు ఎటుపోయారో తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి పాలమూరుపై ప్రేమ ఉంటే విభజన చట్టంలో జాతీయ హోదా ఇవ్వాలన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదన్నారు. దాంట్లో ఉన్న మర్మమేందో ఫస్ట్ చెప్పమనండి. భారతీయ జనతా పార్టీ దీనికోసం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో చేయాల్సినటువంటి సహకారం కూడా ఉంటుంది. దాన్ని సహకరించమని చెప్పండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించమని చెప్పండి. వీళ్ళు లోపాయికారి ఒప్పందాలు వాళ్ళు చేసుకొని రోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని 6 గ్యారెంటీలు అని అధికారంలోకి వచ్చిండ్రు. పొటాపొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు అదే డ్రామా పెట్టిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. వాళ్ళు గెలవడానికి ఏం చెప్తారో చెప్పాలి కానీ వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఇంకా ఇన్నిసార్లు చాలా స్పష్టంగా చెప్పినారు. స్వయంగా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ అబద్ధం ప్రచారం చేయడం అనేది వాళ్ళది అంటే వాళ్ళ యొక్క ఔన్నత్యం మీద దీంట్లోనే అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఎవరితో పొత్తుండదు, ఎవరితో కలిసి లేదు, ఎవరితో కలవదు. ఒప్పందం గతంలో ఎవరికి ఉంది అను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. గతంలో కలిసి అధికారాన్ని పంచుకునే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా నడిచిండ్రు చాలా కాలం. ఇప్పుడు దాని పక్కన పెట్టి ఆ లోపాయికారి ఒప్పందం వాళ్ళు పెట్టుకొని అధికారంలోకి వచ్చి మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ కొత్త మళ్ళీ కొత్త రూమర్స్ మొదలుపెట్టి అంటే ఇట్లాంటి చిల్లర రాజకీయాలు దయచేసి మానుకోవాలి. ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేసి గెలవాలనుకోవడం చేతకాంతనం అంటారు. ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు, వైద్యపరంగా, విద్యాపరంగా, రోడ్ల పరంగా, ట్రైన్ల పరంగా, రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేసినటువంటి పరిస్థితులు లేదు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయక, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ని వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తారు.